టుడే సొర్ర వేపుడు. ఫ్రెండ్స్, ఈరోజు సొర్ర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కట్ చేసుకున్న సొర్ర ముక్కల్ని నీట్గా కడుక్కొని వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. సొర్రని ఉడికించిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ప్రతి పీస్ని కూడా నీట్గా కడుక్కొని ఒక పాత్రలో తీసుకోవాలి. శుభ్రం చేసుకుంటూ ఫ్రెండ్స్, మనం వీటిని క్లీన్ చేసుకుంటూనే పక్కన ఆనియన్స్, ఇందాక మీరు చూసారు కదా, ఆనియన్స్ వేపాము. అలాగే అందులో టమాటా, పచ్చిమిర్చి కూడా వేసాము. అవి ఫ్రై చేసుకుంటున్నాం. అంటే టైం సేవ్ అవ్వడానికి ఒక పక్కన ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల ఒక పక్కన మనం ఆనియన్స్, మిర్చి, టమాటా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్గా ఇవి ఫ్రై చేసుకుంటున్నాము ఒక పక్కన. అండ్ ఇప్పుడు మనం ఉడికించిన షార్క్ ముక్కల్లో తగినంత ఉప్పు, పసుపు, తగినంత మిరియాల పొడి, గరం మసాలా, తగినంత కారం. ఫ్రెండ్స్, వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిలన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. ఫ్రెండ్స్, మనం అలాగే చేతితోనే అలా మిక్స్ చేసుకుంటే అంతలాగా ఇలా తయారవుతుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక పక్కన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఫ్రై అవుతుంది. ఫ్రెండ్స్, మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సొర ముక్కలు, ఉడికించిన సొర ముక్కలు ఇంకా ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే. ఇంకా చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఇంకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవడమే. ఇంకా దీన్ని ఫ్రై చేసుకొని దింపేసుకోవడమే. వీలైనంత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడమే ఫ్రెండ్స్. మాడకుండా ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, అలా తిప్పుతూ ఉండాలి, వేపుకుంటూ ఉండాలి. అలా కొంచెంసేపు వేపిన తర్వాత ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చివర్లో కొత్తిమీర కలుపుకొని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 3 minutes నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, షార్క్ ఫ్రై రెడీ.